కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్వశక్తి మహిళా భవనంలో ఇందిరా మహిళా శక్తి పథకం చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక మహిళా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పథకం ద్వారా వచ్చే లాభాల గురించి మహిళలకు అవగాహన కల్పించారు. అన్న అక్క చెల్లెలకు ఆడబిడ్డ సారి పెడుతుంది. ఎప్పుడు పెడతారు? అయితే రాకెట్ల పొన్నాకన్నా, ఇప్పుడు ఇంట్లో ఓడి బియ్యం పోసుకున్నప్పుడు అన్న ఆ రోజు కూడా అన్న ఏ చీర పెడుతున్నా చూస్తుంది కదా, ఆ చీర విలువెంతో అడగదు. అన్న ఏది పెట్టినా కూడా సారిలాగా భావిస్తుంది. అందుకే ఆ సాంప్రదాయాన్ని భారతదేశంలో ప్రప్రదంగా తెరలేపింది కేసీఆర్ గారు. ఆ రోజు కూడా కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా దసరా పండుగకు బతుకమ్మకు అందరూ ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఆడుకోవాలనుకుంటారు. కొత్త చీర కట్టుకోవాలని, కొత్త చీరతోటి ఆడుకోవాలని అనుకుంటారు. కానీ తెలంగాణలో ఆర్థిక ఇబ్బందితో కొన్ని పండుగలకు కొంతమంది చీరలు కొనుక్కునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆడబిడ్డలు వారు సొంత ఖర్చులతో కూడా కొనుక్కోలేకపోతే ప్రభుత్వమే ఒక సోదరుడిగా భావించేసి ఆ రోజు ప్రప్రదంగా దసరా బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారబెట్టేది సాంప్రదాయంతో మొదలై తర్వాత ముస్లిం సోదరులు కూడా, ముస్లిం సోదరిమణులుగా మా పండుగకి ఇవ్వని చెప్తే రంజాన్ కూడా తోఫా కింద కూడా వాళ్ళకి ఇవ్వడం, తదనంతరం క్రిస్టియన్ సోదరుడంగా మాకు కూడా తోఫాలు ఇవ్వని చెప్తే ఆ రోజు కూడా క్రిస్మస్ సోదరు కూడా క్రిస్మస్ కూడా ఆ రోజు క్రిస్మస్ కూడా వాళ్ళకు